లీగల్ సర్వీసెస్ అనేవి మనం నేర్చుకుంటున్నాం. న్యాయ సేవ, ఈ న్యాయ సేవలో ఎటువంటి సేవ లభిస్తుంది అనే దాన్ని మన సంస్థ చెప్తా ఉంది. మన సంస్థ ద్వారా చేయటం జరుగుతుంది. 2014 నుంచి అంటే 2011 టు 15, 2015 టు 2020 అంటే 19, 5 సంవత్సరాల తరఫున 14 నుంచి 19 వరకు, అలాగే 2009 నుంచి 2014 వరకు ఇలాగ ప్రణాళికాబద్ధంగా సుప్రీంకోర్టు 1987లో వచ్చినటువంటి లీగల్ సర్వీసెస్ చట్టాన్ని ఏదైతే ఉందో దాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆ చైర్మన్ గారికి వచ్చినటువంటి ఆలోచనలు దాన్ని అమలుపరుస్తూ నేడు 2024 వచ్చేసరికి ఇంకా ముందుకు తీసుకోవడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. అలాంటి దాంట్లోనే 2015లో నల్సా జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ పథకం అనే పేరుతో కొన్ని స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా విక్టిమ్ అండ్ ట్రాఫికింగ్ అంటే విక్టిమైజింగ్, కొంతమంది స్త్రీలని, పిల్లల్ని, అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళని, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళని, ఆర్థికంగా స్థితి లేని వాళ్ళని, పేదవాళ్ళని కూడా వాళ్ళ యొక్క దుర్బలత్వాన్ని, నిస్సహాయతని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది ప్రేమ పేరుతో, కొంతమంది పెళ్లి పేరుతో, కొంతమంది ఉద్యోగం పేరుతో, ఇంకొంతమంది రకరకాలైనటువంటి అంటే వాళ్ళ యొక్క ఆ బలహీనత ఏదైతే ఉంటుందో ఆ బలహీనతని ఆధారం చేసుకొని మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేసి పర్టికులర్గా ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, మగ ఆడ తేడా లేకుండా, అలాగే యవ్వనంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, కౌమార దశలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, వితంతువు కానీ లేకపోతే ఒంటరిగా ఉండేటువంటి మహిళలు కానీ, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి కాకుండా వేరే స్థానానికి తీసుకెళ్ళి అమ్మేయటము, ఇంకోటి చేయటము మనకు చాలా ఉదంతాలు మన దృష్టికి రావటం లేదు. మరి వాళ్ళని అలాగే కొంతమందిని వేరే పని కార్యక్రమాలకి బలవంతంగా బాంబే, ఢిల్లీ, బెంగళూరు, మద్రాస్, కలకత్తా కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార గృహాలు కమ్మి ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. మరి వీళ్ళందరూ ఒక్కోసారి పోలీసు రైళ్ళప్పుడు, లేదు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాగితం పెట్టి కోర్టుకు వెళ్ళినప్పుడు, లేదు స్వయంగా కోర్టు దృష్టికి వచ్చినప్పుడు, లేదు ఎవరన్నా సరే ఎప్పుడన్నా సరే మహిళ కనబట్టలేదని లేదా పిల్లలు కనబట్టలేదని పోలీసుకి దర్యాప్తు జరిగే క్రమంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడు కొంతమందిని ఎవరి కోసం అయితే వెళ్ళారో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా కనబడినప్పుడు అక్కడ వాళ్ళని పట్టుకురావటం, కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయటం. మరి వీళ్ళ తప్పిదం లేకుండా, వీళ్ళ యొక్క ప్రమేయం లేకుండా వీళ్ళ నేరస్తులు అన్నామా. ఇప్పుడు సపోజ్ వ్యభిచారం చేస్తున్నటువంటి మహిళా గృహంలో, వ్యభిచార గృహంలో 2 మహిళలను ఆంధ్రప్రదేశ్ మహిళను పట్టుకున్నారు. అది మన రాజమండ్రి పరిసరాలకు సంబంధించిన వంతెన కలిసి. ఇప్పుడు వ్యభిచారం చేయటం నేరం. ఇప్పుడు నేరస్తులుగా పరిగణిద్దామా? ఏమనాలండి? నేరం చేస్తున్నాడు.
నేరస్తులేమన్నా? మరి ఆ నేరం చేయడానికి వాళ్ళ ప్రమేయం ఉందా? మరి వాళ్ళ ప్రమేయం లేనప్పుడు వాళ్ళని మనం నేరస్తులని అనగలమా? కాబట్టి ఈ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు గారు దీనికి కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఎందుకని? వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఒక మురికి కూపర్లో దింపడం జరిగింది. కాబట్టి మనం ఏమన్నా వాళ్ళకి కావాల్సింది ఏంటి? ముఖ్యంగా వాళ్ళ రక్షణ కావాలి. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు, మనం తీసుకొచ్చేసారు, రాజమండ్రి తీసుకొచ్చేసారు. ముందు వాళ్ళకి కావాల్సింది రక్షణ. తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళు బతికించుకోవాలి, వాళ్ళు బతకాలి. సరే, ఇక్కడ రక్షించడానికి ప్లేస్ ఎక్కడన్నా పెడితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు రాణిస్తారా? ముందు వాళ్ళ ఇంట్లో రాణించినా సరే ఇంట్లో రాని. సమాజంలో ఇది ఒక రుగ్మత, సమాజంలో ఇది ఒక. మరి వీళ్ళని ఎక్కడ పెట్టాలి? సరే, సపోజ్ అమ్మాయి భర్త ఉన్నాడు, భర్త తను ఏరుకోరంటాడు. మరి వీళ్ళు ఏం చేయాలి? ఎందుకంటే రేపు మీరు ఎవరైతే ఇట్లాంటి బాధితులు ఉన్నారో వాళ్ళకి మీరు అండగా నిలవలసిన బాధ్యత మీకు. మీ విధులు, మీ నిర్వహణలో, విధి నిర్వహణలో ఇది ఒక బాధ్యత. వాళ్ళని మనం స్టేట్ హోమ్స్ అని రక్షణగా కల్పించేటటువంటి ప్రదేశాన్ని స్టేట్ హోమ్. ఈ స్టేట్ హోమ్లో కేటగిరీ నేరం చేసిన వాళ్ళు, నేరానికి దిగిన వాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళకి శత్రువులు అన్నట్టుగా నువ్వు చెప్పాల్సి వస్తే నగిరి అనే ఒక ఊరు, నగిరి కాదు, అనంతపురంలో ఊరి పేరు ఏంటంటే కదిరి. కదిరి అనే ఊరు, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఊళ్ళో ఉన్నాడు. ఆ కదిరి మండలం కొంత ప్రాంతం ఎస్టీ లంబాడీలకు సంబంధించినటువంటి ప్రదేశం. కొత్త వాళ్ళు శారీరకంగా కొంత అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎప్పుడో ఒక 70 సంవత్సరాల క్రితం బాంబేలో వేసి వృత్తికి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 సంవత్సరాలు నిండనటువంటి ఆడపిల్లలు కనుక మనం భవిష్యత్తులో ఏమవుతామమ్మా అని అడిగితే నేను బాంబే పోతా అని చెప్తాను. ఎందుకని? అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఊరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్గా రావడం, పెద్ద పెద్ద కార్లు వేసుకురావడం, నగలు పెట్టుకురావడం, రిచ్గా ధనికంగా కనబడటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా అదే జీవితాన్ని కోరుకుంటారు. ఓట్లు, రెవెన్యూ వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రదేశాన్ని మార్పు చెందించలేకపోతున్నారు. మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఈ అది కాకుండా ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో ఆయుధ సంపత్తి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు సరఫరా చేయటం, ఆయుధాలు అమ్ముకోవటం అదొక పెద్ద వ్యాపారం ఉండేది, డబ్బులు వచ్చే వ్యాపారం. దాని తర్వాత స్మగ్లింగ్ ఉంది. స్మగ్లింగ్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర ఫారిన్ వస్తువులు దొరికేవి, అది ఇవాళ ఆ ఫారిన్ వస్తువుల కోసం తయారీగా ఉంటుంది మన దగ్గర. వాటి
వాటిని మించి ఇవాళ మెయిన్గా ఈ మహిళలు, చిన్నపిల్లలు వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ వేరే దేశాలకు అమ్మేయడం అనే వ్యాపారం వాటిని మించి చేస్తారు. అందునిమిత్తమే మనకి గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక కేసు సందర్భంగా ప్రజ్వల అనే కేసు, అంటే ప్రజ్వల అనేది ఒక సంస్థ, ఇది మహిళలకి సహాయకారిగా ఉండేటటువంటి సంస్థ కేరళలో ఉంటే ఈ స్థాపితురాలు కృష్ణన్ గారు సునీత కృష్ణన్ అని ఆవిడ కూడా వాస్తవంగా బాధితులు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 30-35 మధ్యలో జరిగిన ఆవిడ మీద జరిగినటువంటి అఘాయిత్యానికి ఒక 4-5 సంవత్సరాలు తనంతట తాను కుమిలిపోతూ ఉన్నప్పుడు ఆవిడకు వచ్చినటువంటి మెరుపు లాంటి ఆలోచన, అరే ఇంత చదువుకొని ఇంత అభివృద్ధి చెందినటువంటి నేను ఫార్వర్డ్ సిస్టంలో ఉన్నటువంటి మహిళని నేనే, నాకు జరిగిందని నేనే బాధపడుతుంటే దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఎంతమంది ఉన్నారనే ఒక భావంతో ప్రజ్వల అనే సంస్థని ఏర్పాటు చేసి ఆ ప్రజ్వల అనే దాంతోనే సుప్రీంకోర్టులో కేసు వేసి ఇలాంటి అభాగ్యులందరూ కూడా జరుగుతున్న నష్టాన్ని సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏర్పడిందే విక్టిమ్ అండ్ ట్రాఫికింగ్ అండ్ కమర్షియల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ 2015 స్కీమ్ అవుతుంది.